చుట్టూ పచ్చని చెట్లు, నాలుగు వైపులా నీరు, ప్రశాంతంగా ఉండే వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ వెన్నీస్లోని పొవెగ్లియా ఐలాండ్ మాత్రం దీనికి వ్యతిరేకం. ఎందుకంటే ఇది ఒక భూలోక నరకం. ఒకప్పుడు జనసంచారం ఉండే ఈ ద్వీపం ఇప్పుడు ఒక దెయ్యాల కొంప. మనుషులకి ఈ ప్రదేశం నిషేధం. ఒంటరిగా ఉండాలని అక్కడికి వెళితే మళ్ళీ తిరిగిరారట. వెన్నీస్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పొవెగ్లియా ద్వీపాన్ని శవాల దిబ్బ అని కూడా అంటారు. ఇలా శవాల దిబ్బ అనడానికి కారణాలు ఏంటి? అంత భయంకరమైన ద్వీపమా? అసలు ఎందుకు ఇలా మారిందో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ దివిలో మనుషులు నివసించేవారు. అయితే 16వ శతాబ్దంలో ఇటలీలో వచ్చిన ప్లేగు వ్యాధి ఆ దేశ ప్రజలను వణికించింది. వ్యాధి సోకిన వాళ్లను ఇటలీలోనే ఉంచితే మిగతా వాళ్లకి సోకుతుందని భావించిన అప్పటి ప్రభుత్వం ప్లేగు వ్యాధి రోగులను తీసుకువెళ్లి పొవిగ్లియా ద్వీపంలో వదిలేశారు. ఇక ఆహారం, సరైన చికిత్స లేక రోగులంతా అక్కడే శవాల మధ్య చనిపోయారు. పౌర హక్కుల సంఘాలు దీన్ని వ్యతిరేకించగా మళ్లీ అక్కడ ప్రజలు జీవించేలా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కానీ అక్కడ జీవించడానికి ప్రజలెవరూ ముందుకు రాలేదు. ఇక దీంతో ప్రభుత్వం ఆ శవాల దిబ్బపైన ఒక చర్చితో పాటు మానసిక ఆసుపత్రిని నిర్మించారు. ఆ ఆసుపత్రిలో కాకి ముక్కులా ఉండే మాస్క్ ధరించిన ఓ డాక్టర్ రోగులపై రకరకాల ప్రయోగాలు చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడు. చివరికి వాళ్లను చంపేసేవాడు. అక్కడ ఉండే రోగులు ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పిన వాళ్ల మాటలు ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. ఇక తర్వాత డాక్టర్కి కూడా ఆత్మలు కనిపించాయట. చివరికి ఆ ఆత్మలు డాక్టర్ చర్చ్ టవర్ మీద నుంచి దూకేసి చనిపోయేలా చేశాయని చెబుతూ ఉంటారు. ఎవరి ప్రమేయం లేకుండానే ఇక్కడ వింతైన శబ్దాలు వినపడడంతో పాటు టవర్లోని గంట కూడా మోగుతుందని ఈ దివికి సమీపంలో నివసించే వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రదేశం మనుషులకు పూర్తి నిషేధం. పర్యాటకులు ఎవరైనా సందర్శించాలంటే ఆ దివిలో ఏం జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదని దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే సందర్శించవచ్చు. ఈ దివిని లుగి బ్రుగనరో అనే వ్యాపారవేత్త $7.4 లక్షల 99 ఏళ్లకు లీజ్ తీసుకున్నాడట. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.